హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. గగన్కి భూమి దోశలు వేయడం నేర్పించడంతో ఇక గగన్ ఆనందంతో వావ్, నాకు దోశలు వేయడం వచ్చేసింది, మా చెల్లికి డ్యాన్స్ ఎంత బాగా నేర్పించావో ఇప్పుడు నాకు కూడా అంతే బాగా దోశలు వేయడం నేర్పించావు, థ్యాంక్స్ అంటూ భూమి భుజం మీద చేతులు వేసి తనని ఊపేస్తూ ఉంటాడు. ఇకప్పుడు భూమి సర్లేండి, ఆంటీకి ఆకలిగా ఉందేమో, ముందు తీసుకువెళ్ళి ఆంటీకి ఇవ్వండి అని చెప్పి అంటూ ఉంటుంది. గగన్ శారదకు దోశ తీసుకువెళ్ళి ఇస్తూ ఉంటే తినాలన్నా కూడా నీరసంగా ఉంది కదరా, అంతసేపు వెళ్ళావు అని చెప్పి అంటూ ఉంటే నేను తినమని ఎవరు చెప్పారమ్మా, నేను ఉన్నాను కదా, నేను తినిపిస్తాను అని చెప్పి గగన్ ప్రేమగా శారదకు తినిపిస్తూ ఉంటే భూమి కాసేపు అలా చూస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత టిఫిన్ చేసి వెళ్ళమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటే వద్దంటి, నేను వచ్చి తింటాను అని చెప్పి భూమి అలా హడావిడిగా వెళ్ళిపోతుంది. నా దోశ తినే అదృష్టం తనకి లేదనుకుంటా అని చెప్పి అలా గగన్ అంటూ ఉంటే పాపం తన వాళ్ళ కోసం వెతుకుతుంది లేరా, వాళ్ళు త్వరగా దొరికితే బాగుండు అని చెప్పి శారద అంటూ ఉంటుంది. మరోవైపు ఇందు మొహానికి ఫేషియల్ వేసుకొని కూర్చుంటుంది. ఇకప్పుడు అక్కడ కూర్చుంది నక్షత్ర అనుకొని అపూర్వ ప్రేమగా తనకి జ్యూస్ తాగిస్తుంది. తన చీర కొంగుతో మూతి తుడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి నక్షత్ర రావడంతో నువ్విక్కడుంటే మరి ఇక్కడ కూర్చుంది ఎవరు అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు ఇందు తన మొహానికి ఉన్న కీరా ముక్కలను తీసి అత్తయ్య నేను ఇందుని అని చెప్పి అంటూ ఉంటే నువ్వైనా చెప్పాలి కదమ్మా, నేను నక్షత్ర అనుకుని నీకు జ్యూస్ తాగించాను అని చెప్పి అంటూ ఉంటే చెప్పే అవకాశం నాకు ఇవ్వలేదు కదా అత్తయ్య అని ఇందు అంటుంది. అయినా ఇలా రంగు రావాలంటే మొహానికి ఇలా ఫేషియల్ వేసుకోవడం కాదు, కాస్త ఒళ్ళు తగ్గించాలి, ఈరోజు నీకు భోజనం కట్ట అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక దాంతో బిందు చూసావా అక్క, నక్షత్ర అనుకుని నీకు జ్యూస్ తాగిచ్చింది కదా, అందుకే అత్తయ్య ఆ కోపంతోనే నీకు భోజనం కట్ చేసింది అని అంటూ ఉంటే చచ్చా అత్తయ్య అలాంటిదేమీ కాదు, అత్తయ్యకి నేనంటే ఎంతో ప్రేమ అని ఇందు అంటూ ఉంటుంది. అత్తయ్యది రాక్షస ప్రేమ అని నువ్వెప్పుడు అర్థం చేసుకుంటావో అని బిందు మనసులో అనుకుంటుంది. మరోవైపు కృష్ణప్రసాద్ ఉదయాన్నే ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఎక్కడికి అని అపూర్వ అడ్డుపడి అడుగుతూ ఉంటే బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికని అడగకూడదు వదినా అని మీరా అంటూ ఉంటుంది. మీ ఆయన్ని మాత్రం ఖచ్చితంగా అడగాల్సిందే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అయినా ఆఫీస్కి ఈరోజు నువ్వెందుకు ఆడిటింగ్ జరుగుతుంది కదా, నువ్వెందుకు వేరే వాళ్ళ దగ్గర పనిచేస్తున్నట్టుగా అంతలా భయపడుతున్నావు, ముందు నువ్వు అర్జెంటుగా గోల్డ్ షాప్కి వెళ్ళి మంగళసూత్రం తీసుకురా, 10 గంటలకు మంచి ముహూర్తం ఉందట అని చెప్పి కావాలని అపూర్వ కృష్ణప్రసాద్కి గోల్డ్ షాప్కి వెళ్ళమని చెప్పి అంటూ ఉంటుంది. మరోవైపు భూమి కృష్ణప్రసాద్ని కలవడం కోసం అని చెప్పి పార్కుకి వస్తుంది. ఇక అక్కడికి వచ్చిన తర్వాత ఒక దగ్గర కూర్చొని కృష్ణప్రసాద్ కోసం ఎదురు చూస్తూ ఉంటే అప్పుడు అపూర్వ రౌడీలకు ఫోన్ చేసి ఆ భూమి పార్కుకి వచ్చే ఉంటుంది కదా, ఎట్టి పరిస్థితుల్లోనూ అది కేపీని కలవడానికి వీల్లేదు, అది ఎందుకు కేపీని కలవాలనుకుంటుందో ఈరోజు ఎలాగైనా సరే నేను తెలుసుకోవాలని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఇకప్పుడు రౌడీలో భూమి కృష్ణప్రసాద్ని చూసి పరిగెత్తుకుంటూ వస్తుండగా తనని కిడ్నాప్ చేస్తారు. మరి రౌడీల బారి నుండి భూమిని గగన్ ఏ విధంగా కాపాడుతాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.